This is a Teja News Television broadcast. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ను రాష్ట్రంలో యథావిధిగా అమలు చేయాలని తపస్సు రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి దుబాషి భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ నివేదిక అశాస్త్రీయమైందని ఆయన విమర్శించారు. ఆ నివేదికలో పొందుపరిచిన అంశాలు ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో విద్యా విధానం ఎలా అమలవుతుందనే అంశంపై అవగాహన లేని వ్యక్తులతో విద్యా కమిషన్ను ఏర్పాటు చేయడం సమంజసం కాదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని, విద్యారంగ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తపస్సు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా లక్ష్మణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జాలా సిద్ధు, ఉపాధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, మాధవ్ రెడ్డి, నవీన్, జిల్లా ఆర్థిక కార్యదర్శి బంగా నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. నేను మీ దుబాషి భాస్కర్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు మీ ముందు ప్రస్తావించడానికి ప్రయత్నం చేశాను. ఈ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో, అధికారంలోకి వచ్చినాక ఒక మాట, అధికారంలోకి రాకముందు ఒక మాట చందంగా వ్యవహరిస్తుంది. ఎలక్షన్ మూమెంట్లో అనేక రకాల కల్లిబొల్లి కథలు చెప్పి, మాటలు చెప్పి, మేనిఫెస్టోలో అసాధ్యమైనటువంటి అంశాలు పెట్టి, సాధ్యం కానటువంటి అంశాలు పెట్టి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం ప్రజల యొక్క అవసరాలు తీర్చకపోగా విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఒక విపత్కరమైనటువంటి సమస్యలను క్రియేట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క తీరును మనం గమనించవచ్చు. మొన్నటికి మొన్న విద్యా కమిషన్ పేరుతోని ఒక తాడు బొంగరం లేనటువంటి ఒక వ్యక్తిని దానికి కమిషనర్గా చేస్తూ, బాధ్యుని చేస్తూ ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ను ప్రజల ముందుంచి విద్యారంగాన్ని, ఉపాధ్యాయులను కించపరిచే విధంగా నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏంటంటే ఆ నివేదిక అసలు శుద్ధ వేస్ట్, దానివల్ల ప్రయోజనం ఏం లేదు. దానికి పోగా ప్రభుత్వ ఉపాధ్యాయుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి ఆ విద్యా కమిషన్ యొక్క రిపోర్ట్ను వెంటనే రద్దుపరిచి, ఇంకా అవసరమైతే ఈ కమిషన్ ఏర్పాటు చేయడానికి ఎన్నైతే డబ్బులు ఖర్చు పెట్టిరో అందులో సగమన్నా వెచ్చించి ఇంకో కమిషన్ ఏర్పాటు చేసి ఇంకో మంచి నివేదిక తెప్పించుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అలాగే ప్రభుత్వ రంగంలో, విద్యారంగంలో, ఉద్యోగుల రంగంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు పరిష్కరించకపోగా ఇట్లాంటి తలమాసినటువంటి కమిషన్లు ఏర్పాటు చేసి విద్యారంగాన్ని ఒక భ్రష్టు పట్టే విధంగా తయారు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని విద్యారంగాన్ని పటిష్టం చేసి సమాజానికి మంచి విద్యను అందించే విధంగా, నైతిక విలువలతో కూడినటువంటి విద్యను అందించే విధంగా ప్రయత్నం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి NEP 2020 ఏదైతే ఉందో దాన్ని యథాతథంగా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. ధన్యవాదాలు.